మాట్లాడుతున్నారు రేపు మా సీఎం మీద. ఈ సీఎం గారు వచ్చినప్పుడు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇలా వచ్చిన వెంటనే నేనేం చేసిన, ముఖ్యమంత్రి గారితో ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లాకు చెందిన వారితో మాట్లాడి దాన్ని 1500 కోట్లు టన్నుల్ని రిజర్వ్ చేసుకుంటూ కొత్త రేట్లతోని ఇలా అడ్మిషన్ శాంక్షన్ ఇప్పిస్తున్నా. 525 కోట్లతోని ఫైనాన్స్ పంపించిన ఏఎంఆర్పి మెయిన్ కెనాల్ని త్వరలో టెండర్ పిలిపిస్తున్నా. ఏఎంఆర్పి సంబంధించిన D25 అక్కంపల్లి ఏది మేము దేవరకొండ నుంచి మొదలు పెడితే D37, D25 కనగల్, D37 నల్గొండ గుండ్లపల్లి, D39, 40, 41 నుంచి ఆయింటిపాల వరకు 325 కోట్లతోని ఇవాళ డిపిఆర్ రేపో ఎల్లుండో ఫైనాన్స్ పోయి మార్చి మొదటి వారంలో టెండర్ పిలిపించి ఎట్లా ఈసారి కాలువ నీళ్ళు లేవు కాబట్టి ఈ సీజన్లో సగం చేసి మరో సీజన్లో సగం కంప్లీట్ చేసి లైరింగ్ చేస్తే, ఎందుకంటే 30 ఏళ్ల కింద కొనాలు కంప చెట్లతో నిండిపోయింది. ఇక్కడ ఆయన డబ్బుల కోసం కమిషన్ల కోసం ప్రతి కెనాలు ఉత్తర తెలంగాణ లైనింగ్ పెట్టుకున్నాడు. ఇవాళ మాకు ఏఎంఆర్పి బ్యాక్ వాటర్ నీళ్ళు మోటార్ పెడితే 15 రోజులు కిందికి వస్తాయి. మా నల్గొండకు వచ్చే 10 రోజులు పడతాయి. ఎక్కడెక్కడ కాలువలు తెగిపోయినాయి. ఇక లైనింగ్ శాంక్షన్ చేయించుకున్నా, టనల్ శాంక్షన్ చేయించుకున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను గంటలు కూర్చొని డిండి ప్రాజెక్టు ఏ విధంగా సోర్స్ చూడాలి, డిండి ప్రాజెక్టు మళ్ళీ గేట్లు పెట్టి స్టోరేజ్ కెపాసిటీ పెంచాలి, నక్కలగండి ఆ ప్రాజెక్టు గురించి అన్నీ కూడా శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి, టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మా జిల్లా వాళ్ళం కాబట్టి మా జిల్లా ప్రేమ ఉంది. ఈ జిల్లాలో పుట్టి పెంటిన లీడర్గా చెప్పుకొని 10 సార్లు 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి 3 హత్య కేసుల్లో ముద్దాయి ఆయన కూడా కాంగ్రెస్ మీద మాట్లాడి మా ముఖ్యమంత్రి మీద మా మీద మాట్లాడుతున్నాడు. పొరపాటున కేసీఆర్ గారు ఈ తప్పుడు మనిషి మాటలనే నీ నాశనమైన మొత్తం దక్షిణ తెలంగాణ నువ్వే చీఫ్ ఇంజనీర్ కాబట్టి మొత్తం నాశనం చేసే ఇంజనీర్ సలహా వినకుండా నల్గొండకు వస్తే నీకు ప్రజలు ఎన్నికల్లో ఏ విధంగా కోలుకోని దెబ్బతీసిందో ఇక్కడ వస్తే కూడా ప్రజలు తిరగబడి నిన్ను తరిమి కొడతారు. జాగ్రత్త. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి మా జిల్లా చేసిన మోసం మామూలు మోసం కాదు. రక్తం మండిపోతుంది బిడ్డ. మీరు 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు అప్పు చేసిండ్రు, ఇంకా ఇతర అప్పులు చేసి మిషన్ భగీరథ 45,000 చేస్తే ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చిన కలెక్టర్ గారు నేను ఊళ్ళల్లో నీళ్ళ ఇబ్బంది ఉన్నది. ఆఫీసర్ చెప్పిన మీరు మిషన్ భగీరథ దోసుక తిన్నాడు, ఊళ్ళల్లో నీళ్ళ ప్రాబ్లం ఉంది, మా ఎమ్మెల్యే ఫండ్ ఇట్లకెళ్ళి మీకు ఎన్ని పైసలు ఇస్తాం, మీరు కష్టపడి గ్రామాలలో ఈసారి ప్రజలను కాపాడండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం. ఒక మినిస్టర్గా ఆర్డర్ ఇవ్వలే, ఆయన రెగ్యులర్ ఎంఆర్ఓ కూడా 4 గ్రామ పంచాయతీలు పెట్టాం. ఎందుకంటే రేపు పార్లమెంట్ అసెంబ్లీ ఉంది 8వ రోజు, ఆ తర్వాత పార్లమెంట్స్కు నోటిఫికేషన్ వస్తుంది. సర్పంచ్లు లేరు, స్పెషల్ ఆఫీసర్ ఒక్కొక్కరు 4-5 గ్రామాలకు. మాకు భయం వేస్తుంది. ఈ దరిద్రులు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రపంచంలోనే ఇంత దరిద్రమైన గవర్నమెంటు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు. ఇంకా ముఖానికి అంటున్నా ఒకటే చెప్తున్నా, వస్తే మాత్రం కేసీఆర్ని నల్గొండ పులిమెల్లకి బస్సులు వస్తే ఆ రోడ్ల మీద ఆపి కొడతారు. నువ్వు మిలిటరీని పెట్టుకో, ఎవరిని పెట్టుకో, నువ్వు ఎంతమంది పెట్టుకో, నీకు వస్తానికి క్యాడర్ ఉంటాయి కదా. నల్గొండలు ఉండదా? ఇది చూసినాం కదా నల్గొండలా 2 కౌన్సిల్ 3 కౌన్సిల్ మిగిలలే. అందుకనే చేసిన మోసానికి ఫస్ట్ దక్షిణ నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. హరీష్ రావుకి చెప్తున్నాం, ఇరిగేషన్ మినిస్టర్గా మొదటి టర్మ్లో చెప్పినాం, నీ తప్పకుండా మీరిద్దరు క్షమాపణ చెప్పండి. మా జిల్లా చెందిన మంత్రి వారికి క్షమాపణ అవసరం లేదు, వారి అవసరం లేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా మేము గుర్తించడం లేదు. ఇసుక కాంట్రాక్టరు నాగారంలో 50 కోట్ల ఇళ్ళు, షాబాద్ మండలం మొయినాబాద్ విలేజ్లో 80 ఎకరాల ఫామ్ హౌజు, ఇవన్నీ డ్రోన్ కెమెరాల ద్వారా రేపటి నుంచి రోజు ఒకటి బయట పెడతారు. అంత అవినీతి పరుడు, బస్సు కిరాయి తినడానికి 2 పూటల తిండి లేని వాడు 1000 కోట్లు సంపాదించి వాడు మాట్లాడు. అసెంబ్లీలో చెప్తా ఆయన సంగతి రేపు. యాదాద్రి మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసినాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ రాసినాం మా ప్రభుత్వంకి వెళ్ళి. అందులో బండాలు బయటపడతాయి. ఆయన సబ్ కాంట్రాక్ట్లు ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలే. అది అలా
54,000 కోట్లు పెరిగింది. 9 రూపాయలు యూనిట్ పడుతుంది. మార్కెట్లో రూపాయలు దొరుకుతుంది. ఇలా కమిషన్ల కోసం కట్టినది. దాన్ని ఇప్పుడు సపోజ్ చేసి 2 యూనిట్లు ప్రారంభించడానికి వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయాలని యాదాద్రి ప్లాంట్ని దాని మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి చేస్తున్నాం. అన్నిటికంటే చివరి చెప్పాను, కేఆర్ఎంపైకి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు విన్నారు కదా. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు విన్నారు మీరు. ఆయన సరైన జవాబు చెప్పిండు. ఇప్పటికే మళ్ళీ డిమాండ్ చేస్తున్నా మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో రేపు అసెంబ్లీలో చర్చిద్దాం, ఎన్ని గంటలైనా చర్చిద్దాం. మీ అగ్రిమెంట్ కరెక్టా అదా, మీరు ఎందుకు ఒప్పుకోరు? ఆ మొత్తం కేఆర్ఎం కృష్ణా ప్రాజెక్టుని మీరు కేంద్రానికి ఎందుకు అప్పచెప్పిండు? ఇదే ప్రూఫ్. క్షమాపణ చెప్పి నల్గొండకు వచ్చి నువ్వు ఏదైనా చెప్పుకోమో ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. లేకుంటే జరిగే పరిణామాలకు మా ప్రభుత్వాన్ని కానీ మాది కానీ బాధ్యత కాదు. పూర్తిగా నువ్వు చేసిన నాశనం. చివరిగా చెప్తున్నా, నీ బిడ్డ అరెస్ట్ కాకుండా ఉండటానికి నువ్వు ప్రాజెక్టుల పేరు మీద చేసిన దోపిడీ మీద 7 కేసులు పెట్టి ఇలా జార్ఖండ్ సీఎం కేజ్రీవాల్ సీఎం రేపో మాపారం చేస్తుంటారు. జార్ఖండ్ సీఎంని ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ని వేధిస్తుంది కదా, నేను కూడా జైలుకు పోతా, ఇన్ని కోట్లు తిన్నా, నా బిడ్డ నేను కొడుకు అని చెప్పి రాష్ట్రం కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పింది ఆయనే. అదే సాక్ష్యం కదా, బీజేపీ ఎంపీలు చెప్పింది కదా, రేపు 60 ఫోన్లు దొరికినాయి, రేపం బాబా కవిత అరెస్ట్ అవుతుందని రోజు బీజేపీ ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు అరెస్ట్ కాలే? ఇగో ఇటువంటి అన్ని రాష్ట్రానికి అన్యాయం చేసేస్తున్నాను. పోయినసారి పార్లమెంట్ మెంబర్గా చూశాను నేను. ఏ రైతు బిల్లు తెచ్చినా, జిఎస్టీ తెచ్చినా, ఏది తెచ్చినా దానికి సపోర్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, డిఎంకే పార్టీ, టీఎంసీ వాళ్ళం మేము బైకాట్ చేసేవాళ్ళం. అందుకనే మా ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరింది నేను ఒకటే, అసెంబ్లీలో చర్చిద్దామని. ఆ చర్చకు సిద్ధంగా మీ అసలు నాకు బయటపెట్టి. తెలంగాణలో రోజు రోజుకు పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ముంచేసిందని చేస్తున్న ఆరోపణలను అంత్యస్థాయిలో తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నాయి. ఆదివారం కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇరు వర్గాల మధ్య పొలిటికల్ హీట్ మరింత పెంచాయి.